వర్షం పడుతుందని మా బాబాయ్ మేకలు తీసుకొచ్చాడండి. పాయ చేసుకోవాలండి శుభ్రంగా. ఈ నలుపు అంతా పోవాలన్నమాట. ఈ బ్లాక్ చూసారా, ఈ బ్లాక్ అంతా పోతే కూర నీసు వాసన అనేది రాదన్నమాట. ఈ కాళ్ళని ఇలా బాగా క్లీన్ చేసుకోవాలండి. ఈ మేకలు ఉన్నాయి కదండి, చాలా మంచిదండి ఆరోగ్యానికి. మనం ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఓపిక లేనప్పుడు, కాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు కానీ ఇలా వండుకుని తిన్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలంలో ఇంకా బాగుంటాయండి. మొత్తం ఇలా క్లీన్ చేసేసుకుందామండి. ఓకేనా. మిరపకాయలు, 2 ఉల్లిపాయలు అండి, 3 టమాటాలు, ఇంకా చింతపండు నానబెట్టుకున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయండి మొత్తం. నేను ఈరోజు మేకకాళ్ళు తెచ్చుకున్నా అండి. మేకకాళ్ళు చాలా మంచిదండి ఆరోగ్యానికి. కానీ కాళ్ళు నొప్పులు ఉన్నోళ్ళకి, మోకాళ్ళు నొప్పులు ఉన్నోళ్ళకి కానీ చాలా మంచిదన్నమాట. ఇవి చాలామంది ఏ కాలంలో అయినా తింటారు. ఇంకా వర్షాకాలంలో అయితే దానికి ఉప్పు పసుపు వేసి మంచిగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నా అండి. ఇదేంటంటే ఇట్లా కుక్కర్లో వండితే గబక్కన అయిపోద్దని చేస్తామండి. దీన్ని మళ్ళీ మామూలుగా కూడా వండొచ్చు. మేము కుక్కర్లో పెడుతున్నామండి. మీరు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఐటమ్స్ తీస్తానండి. దీన్ని కుక్కర్లో మినిమం 10 విజిల్స్ రావచ్చండి. తర్వాత మీరు మామూలుగా వండుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనం మూత తీసి చూస్తాం కదా, ఉడికింది లేనిది, అది ఓకే. కుక్కర్లో 10 విజిల్స్ వస్తే సరిపోద్దండి. ముక్క మునిగేదాకా నీళ్లు పోసుకోవాలండి. సరిపాలు పోసుకున్నాం కదా, ఇట్లా మూత పెట్టేసేసి అండి. ఈరోజు మటన్ పాయ చేస్తానండి. ఇది గ్రేవీ లాగా, ఇది పులుసుగా కూడా పెట్టుకుంటారండి. కానీ కొద్ది గ్రేవీ అయితే నాకు ఇష్టం అన్నమాట. అన్నంలోకి అవి బాగుంటాయండి. కుక్కర్ ఒక 10-12 విజిల్లు వచ్చిననుకోండి, మేకలు బాగా ఉడుకుతాయండి. గ్యాస్ ఆపేసుకున్నానండి. మొత్తానికి పోతే నాకు 12 విజిల్లు అయినాయండి కుక్కర్. ఇప్పుడు నూనె పోసుకుందాం. నేను మటన్ పాయ చేస్తున్నానండి. గ్యాస్ వెళ్ళి నూనె పోసుకుందామండి, గిన్నె పెట్టుకుని. అలా నూనె పోసుకున్నాక నూనె బాగా ఏడెక్కాలండి. జీలకర్ర కానీ సాజీర కానీ వేసుకోవాలి. నాకు జీలకర్ర ఉంది, సాజీర లేదు. నేను జీలకర్ర వేసుకుంటున్నా. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు బాగా కలుపుకోవాలండి. ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసుకుందామండి. అండ్ ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయండి తొందరగా. ముక్కలు బాగా మగ్గినాయండి. ఇందులో అల్లం పేస్ట్ 2 స్పూన్లు వేసుకుందాం. అల్లం పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రెష్గా నూరుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి. అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోండి. టమాటాలు చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా ఈ టమాటా ముక్కలు కూడా నూనెలో బాగా మగ్గాలండి. ఇలా కాసేపు మగ్గితే అప్పుడు మనం మేకకాళ్ళు వేసుకుందామండి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మేకకాళ్ళు వేసుకుందామండి మనం. చూసారా, మేకకాళ్ళు బాగా ఉడికినాయండి. అంటే నేను లేత మేకకాళ్ళు తెచ్చుకున్నా కదండి, బాగా ఉడికినాయి. అది కూడా 12 విజిల్లు పట్టింది, బాగా ఉడికినాయండి. ఇలా వేసుకుని ఈ మేకకాళ్ళని వేసుకుని ఈ నూనెలో మగ్గితే బాగుంటుందండి టేస్ట్. కాసేపు ఈ నూనెలో మగ్గిద్దామండి. ఈ మేకకాళ్ళు మొత్తం కాళ్ళు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. నేను గ్రేవీలా చేసుకుంటాను. నాకు గ్రేవీలు అంటే ఇష్టం అన్నమాట. అన్నంలో తింటే ఉంటే ఆ గ్రేవీతో అదిరిపోద్దండి. నేను అలా చేసుకుంటున్నా. చాలామంది ఏంటంటే కొద్ది పలుసుగా జ్యూస్ తాగడం, సూప్ లాగా చేసుకుంటారు అనమాట. మొత్తం ఇవన్నీ బాగా కలుసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనం అండి నూనెలో. ఏమండి 4 స్పూన్లు కారం వేసుకుందామండి. 1 2 3 4 మీరు ఎంతకాలం అంత వేసుకోండి కారం. ఓకేనా. స్పూన్ ఉప్పు వేసుకుందామండి. ధనియాల పొడి 2 స్పూన్లు అండి.
ఇందులో కొద్దిగా ఘాటుగా ఉండాలి కదా, కొద్దిగా ఎక్కువ వేసుకోవాలన్నమాట. 1/2 స్పూన్ అండి. బాగా మనం మేకకాళ్ళు ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ జ్యూస్ ఇందులో వేసుకోవాలండి ముందు. తర్వాత చింతపండు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు పోసేసుకుని వండుకున్న నీళ్ళు పాడేయకూడదండి. అందులోనే ఆ జ్యూసు, అందులో ఉన్న గ్రేవీ అంతా అందులోకి వెళ్తుందండి. ఆ నీళ్ళు ఎప్పుడు పడేయకూడదు. మేకకాల్లో ఉన్న గుజ్జు కూడా అందులోకి వెళ్తుంది, ఆ వాటర్లోకి. ఆ వాటర్ మనకి ఎప్పుడు పడేయకండి, ఓకేనా. ఒకసారి బాగా ఇలా కలుపుకొని కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మంట పెట్టుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత దించేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం. మ్యాక్సిమం ముక్కలను ఉడికిపోయినాయండి. భలే ఉంటుందండి, అదిరిపోద్ది. ఇందులో చపాతీలో తినొచ్చు, పరోటాలో తినొచ్చు, రైస్లో తినొచ్చు, ఉట్టిగా కూడా తినొచ్చు. మంచి స్టఫింగ్ కూడా. చింతపండు తీసుకున్న జ్యూస్ని ఇందులో వేసుకుందండి, గుజ్జు, ఓకేనా. అప్పుడు ఆ పుల్లదనం, ఈ కారం, ఈ మసాలాలు, ఈ ధనియాల పొడి, జీలకర్ర, మిరియాల పొడి, ఆ ఘాటు అంతా సూపర్ ఉంటుందండి. ఇప్పుడు బాగుంటుందండి. లేదు సూపు తాగి వాళ్ళు ఉంటే ఒక 5 నిమిషాల తర్వాత దించేసుకోండి. ఈ సూప్ కూడా బాగుంటుంది అన్నమాట. ఈ మటన్ పాయకి సూప్ అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి నాకు కొద్ది దగ్గర అవుతే నాకు ఇష్టం అన్నమాట. మీకు కావాలంటే ఒక 5 నిమిషాల తర్వాత ఆపేసుకోండి, కొత్తిమీర వేసుకుని. సూపు బాగుంటుంది, రోటీల్లోకి మామూలుగా కూడా తాగొచ్చు. తిన్నాను కదండి, ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందండి. క్లైమాక్స్ ఈ టైంలో ఈ గ్రేవీ ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా చాలా బాగుంటుందండి. మా బాబాయ్ వర్షంలో గొడిగేసుకుని వెళ్తానండి. నేను అడిగా, బాబాయ్ ఎందుకు వర్షం పడుతుంది ఆగంటే, మరి అబ్బాయి నీకు తెలీదురా, ఏ వయసులో చేయవలసిన పని ఆ వయసులో చేయాలి. అలాగే ఈ టైంలో ఈ మేకకాలు తింటే ఉంటుందిరా అబ్బాయి అన్నాడు. సరే బాబాయ్ వెళ్ళు, వర్షం తగ్గంటే లేదురా గొడిగేసుకుని వెళ్ళిపోతాను. మేకకాళ్ళు లేత తెచ్చేసేయండి. ఇంకా తిన్నాక బాబాయ్ చెప్పాలి, కానీ తినకముందు నేను చెప్దాం అనుకుంటున్నా. కానీ మా బాబాయ్ చెప్తేనే మీ అందరికి ఇష్టం కదా, మా బాబాయ్ చెప్తాడండి. అబ్బాబ్బా స్మెల్ అదిరిపోయిందండి. ఇప్పుడు ఇలా కొత్తిమీర వేసుకుంటే ఈ కూరలోకి ఎక్కువే పడుతుండో నాన్ వెజ్ ఐటమ్స్కి. ఇలా బాగా కలుపుకోవాలి. ఏం వాసన వస్తుందండి. ఇంకా చూడండి, కామెంట్ పెట్టండి ఏ ఊరు నుంచి ఏం ఐటెం కావాలో, ఏ కూర చేయాలో మీరు చెప్పండి. కంపల్సరీ ఊరి పేరు, ఆయన పేరు కంపల్సరీ చెప్తా. ఈరోజు కోడూరు నుంచి రమేష్ గారు చేయమన్నారు, ఆయనకి థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఈ మేక కాళ్ళు గ్రేవీ కలుపుకొని తింటే ఉందిరా, అబ్బబ్బబ్బబ్బబ్బా. అబ్బా 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 నోట్లో కరిగిపోతుందిరా. అబ్బా ఇంక అడుగుతుంది ఉంటుందిరా. లాస్ట్లో భలే వచ్చిందిరా. అబ్బా అబ్బా ఇందులో ఏ వేసావు కానీ అసలు తింటుంటే ఎంతైనా తినబుద్ధి అవుతుందిరా ఆ ఐటమ్స్. అబ్బా అబ్బాబ్బా అబ్బాయి అబ్బా అదురుస్తున్నా. బాబా ఏమండి, చూశారు కదా. మీరు కూడా ఏం కావాలో మీరు కామెంట్ చేయండి. మా అబ్బాయి చేత వండించి మీకు చూపెడతాను. మీరు లైక్ చేయండి, మమ్మల్ని ఆదరించండి ప్లీజ్, రిక్వెస్ట్.